జస్ట్ 599లోనే ఈ నెక్ బ్యాండ్ మనకి మ్యాగ్నెటిక్ కనెక్టివిటీతో వస్తుంది. అంటే ఈ రెండు బడ్స్ని కాల్ వచ్చినప్పుడు సపరేట్ చేయగానే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది, మీరు చెవిలో పెట్టుకొని మాట్లాడచ్చు. సో ఈ ఫీచర్ జనరల్గా 1500-2000 ప్రైస్ రేంజ్లో నెక్ బ్యాండ్స్లోనే ఉంటుంది. అలాంటిది 599 కంటే ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. కోస్టార్ మేడ్ బ్యాండ్ N300. మన ఫాలోవరే నన్ను అయితే రిక్వెస్ట్ చేశాడు, అన్న రివ్యూ చేయండి బాగుందని. సో అందుకే నేనైతే దీన్ని ట్రై చేశాను. రిజల్ట్ అయితే నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించాయి. సో బాక్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కోస్టార్ మేడ్ బ్యాండ్ N300 అని ఉంది. 24 hours బ్యాటరీ లైఫ్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్కి స్పెక్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.0, వాయిస్ అసిస్టెంట్, IPX5 రేటింగ్ అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుందని. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి బేస్ బూస్ట్ మోడ్, 24 hours బ్యాటరీ లైఫ్ అండ్ కంఫర్ట్, మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అని అయితే మెన్షన్ చేస్తుంది. సో అన్నిటికంటే ఈ నెక్ బ్యాండ్లో నన్ను ఇంప్రెస్ చేసింది ఈ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్తో రావడం. సో అందుకే నేనైతే వీటిని ట్రై చేద్దామని అయితే పర్చేజ్ చేశాను. సో రాగానే బాక్స్ని అయితే ఓపెన్ చేసి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మీకోసం బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బాక్స్లో మనకి నెక్ బ్యాండ్, టైప్ సి కేబుల్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో డిజైన్ అయితే అన్ని నెక్ బ్యాండ్స్ లాగే ఉంది. సో నాకైతే ఎప్పుడు కూడా అంత చీప్గా అయితే అనిపించలేదు. 599 ప్రైస్ రేంజ్లో అయితే అనిపించలేదు. సో బిల్డ్ క్వాలిటీ అఫ్ కోర్స్ 1500-2000 ప్రైస్ రేంజ్లోని నెక్ బ్యాండ్స్ అంత కాకపోయినా బాగానే ఉంది ఈ నెక్ బ్యాండ్ యొక్క బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒక కంపార్ట్మెంట్లో మనకి బేస్ బూస్ట్ కోసం బటన్ ఉంది, ఎల్ఈడి ఇండికేటర్, వాల్యూమ్ బటన్స్ అండ్ మెయిన్ బటన్ అయితే ఉంది. పవర్ ఆన్ ఆఫ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి టైప్ సి పోర్ట్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ మైక్ అయితే ఉంది. అండ్ ఇంకో కంపార్ట్మెంట్లో వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ రైట్ లెఫ్ట్ ఇండికేషన్ ఉంది. అండ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే. అండ్ ఇయర్ టిప్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అడిషనల్గా మనకి హుక్ సపోర్ట్ అయితే ఉంది ఈ నెక్ బ్యాండ్లో. సో అంటే చెవిలో అడిషనల్ గ్రిప్ కోసం అయితే ఈ హుక్స్ అయితే మనకైతే ఇవ్వబడ్డాయి. సో సేమ్ ఒప్పో ఇంకో M31 అనుకుంటా సమ్ నెక్ బ్యాండ్లో నేను చూశాను. అండ్ నేను NU రిబాప్ నెక్ బ్యాండ్ కూడా ఒకటి రివ్యూ చేశాను. అందులో బేస్ అయితే మామూలుగా ఉండదు, దాంట్లో కూడా సిమిలర్ హుక్ అయితే ఉంది. అడిషనల్ గ్రిప్కి అయితే ఈ హుక్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కంఫర్ట్లో అసలు కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో ఈ ప్రైస్ రేంజ్లో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో దీని ఫీచర్స్ మెయిన్గా మాట్లాడుకుంటే, సో ఈ ప్రైస్ రేంజ్లో మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అనేవి వెరీ రేర్. సో మీరు సాంగ్స్ వినేటప్పుడు డైరెక్ట్గా ఇలా రెండింటిని అటాచ్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ సపరేట్ చేస్తే సాంగ్ అయితే ప్లే అవుతుంది. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు కాల్ వస్తే డైరెక్ట్గా ఒకసారి పెయిర్ అయిన తర్వాత కాల్ వస్తే వీటిని సపరేట్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఇలా అటాచ్ చేస్తే కాల్ ఎండ్ అవ్వదు, మాన్యువల్గా ఇక్కడ బటన్ ప్రెస్ చేసి అయితే మీరు ఎండ్ చేయాలి. అది కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బస్ 599లో మనమైతే అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ సో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ కూడా మామూలుగా ఈ ప్రైస్ రేంజ్లో ఏంటంటే డబ్బాలకు గులకరాలు వేసి ఊపినట్టు అయితే ఉంటుంది. బట్ సౌండ్ సిగ్నేచర్ చాలా బాగుంది. 1500-2000 ప్రైస్ రేంజ్లోని నేను ఒప్పో, OnePlus, రియల్మీ చాలా నెక్ బ్యాండ్స్ని అయితే రివ్యూ చేశాను. సో వాటంతా కాకపోయినా ఆల్మోస్ట్ వాటికి దగ్గర సౌండ్ సిగ్నేచర్తో ఉంది. వోకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి, బేస్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అడిషనల్ బేస్ బూస్ట్ మోడ్తో అయితే వస్తుంది. ఇక్కడ బటన్ ప్రెస్ చేసి అయితే మీరు ఎనేబుల్ చేయొచ్చు. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అనిపిస్తుంది, పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. బట్ డిఫాల్ట్గానే బేస్ అయితే చాలా బాగుంది. అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్గా ఉంది. అవుట్డోర్లో నేనైతే కాల్స్ మాట్లాడి టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు కాల్ క్వాలిటీ శాంపిల్ని అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో క్వాలిటీ కోస్టార్ మేడ్ బ్యాండ్ N300 నెక్ బ్యాండ్ నుంచి. సో హైవేకి జస్ట్ సెకండ్ బిల్డింగ్లో అయితే నేను ఉన్నాను. కాల్ క్వాలిటీ అయితే ఇలా ఉంది, చాలా గాలి అయితే వస్తుంది, మీరైతే నోటీస్ చేయొచ్చు. అవతలి వ్యక్తి వింటే ఇలా అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు మణి అయితే నా కాల్ వింటున్నాడు. మణి ఎట్లుంది కాల్ క్వాలిటీ? బాగుందన్న. వినపడుతుందా నీకు? వినిపిస్తుంది. ఓకే. సో అవుట్డోర్లో కాల్ క్వాలిటీ కొంచెం మాదిరి ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే ఇలా ఉంటుంది. సో హైవేకి అయితే పక్కనే ఉంది. సో ఇది కాల్ క్వాలిటీ. అండ్ గేమింగ్ చేసేటప్పుడు లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే అన్ని నెక్ బ్యాండ్స్ లాగే మనకి ఎంతో కొంత లేటెన్సీ అయితే ఉంది. ఎలాంటి లో లేటెన్సీ మోడ్ ఇవ్వలేదు. నార్మల్ గేమర్స్ అయితే వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసింది 24 hours. నాకు వచ్చిన ఈ 5 daysలో అయితే నేను డ్రైన్ చేయలేకపోయాను. సో ఒక 15 hours వరకు అయితే వచ్చింది. ఇంకొంత ఒక 20% ఏమో ఉంది. సో అంతే 15-17 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైస్ని కన్సిడర్ చేస్తే. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.0తో వస్తుంది. సో అఫ్కోర్స్ బ్లూటూత్ 5.3, 5.2, 5.1తో అయితే వస్తున్నాయి. సో అలా రావాల్సింది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో సో నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. ఒకసారి పేర్ చేసి యూజ్ చేసేటప్పుడు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఇవి మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్తో వచ్చినా కానీ వేరే ఒప్పో, OnePlus, రియల్మీ నెక్ బ్యాండ్స్ లాగా
మనకి ఇలా ట్యాప్ చేస్తే డిస్కనెక్ట్ అవ్వాలి మొబైల్ నుంచి, బట్ డిస్కనెక్ట్ అవ్వట్లేదు. సాంగ్ ప్లే అవుతుంటే పాజ్ అవుతుంది, మళ్ళీ తీసి పెట్టుకుంటే ప్లే అవుతుంది, అలాంటిదే తప్పితే మొబైల్ నుంచి అయితే డిస్కనెక్ట్ అవ్వట్లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 599 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో వేరే ఏ నెక్ బ్యాండ్లో మనకి మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ ఉండదు అండ్ సౌండ్ క్వాలిటీ అంత బాగుండదు. సో మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ కావాలంటే తక్కువలో తక్కువ 1200-1300 పైకి వెళ్ళాలి. అలాంటిది 599లో అంటే సో కిల్లర్ ఫీచర్ అని అయితే అనిపించింది. సో ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే నాకు బాగుంది. ఒక అన్నోన్ బ్రాండ్, అంటే నాకు తెలిసిన బ్రాండ్ కాదు, అంత పాపులర్ బ్రాండ్ అయితే కాదు, బట్ స్ట్రిక్ట్ బడ్జెట్ 500 ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో కింద ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి అండర్ రేటెడ్ ప్రోడక్ట్స్ మీకు ఏమైనా తెలిస్తే సో నన్ను ట్రై చేయమని, రివ్యూ చేయమని అడగాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే టెస్ట్ చేసి రివ్యూని అయితే పబ్లిష్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.